మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. మనం చూసుకోవచ్చు బీజేపీ పార్టీలో ఏదైతే నిన్న జరిగిన సమావేశంలో బూర నర్సయ్య గౌడ్ గారు అయితే ఎట్లా అంటే ఒక సెటర్ లెక్క వేసిరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీకి. రాష్ట్రంలో కాంగ్రెస్కే గ్యారంటీ లేదు, 6 గ్యారంటీలు ఏమిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మనం చూసుకోవచ్చు ఇదైతే నిజమే అనిపిస్తుంది ముందలైతే. ఎందుకంటే దగ్గర 100 రోజుల దగ్గరకు వస్తుంది పార్టీది. 6 గ్యారంటీల మీద స్పష్టతనే లేదు. ఒకసారి ఫామ్లు అంటారు, ఒకసారి అది అంటారు, ఇది అంటారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీకే గ్యారంటీ లేదు. ఇక వారి ఇచ్చే 6 గ్యారంటీలకు అమలు చేస్తారని చెప్పి ఏం గ్యారెంటీ ఉందని చెప్పి అయితే మన ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గారు అయితే చెప్పడం జరిగింది. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఏడాది తెలంగాణ ఆస్తులు పెరిగి కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నట్లు, అంటే వాళ్ళు ఏదైతే ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఆస్తులు అయితే ఏ విధంగా పెరిగినాయో అప్పులకు పైన రెట్టింపుగా అయితే ఏదైతే ఆస్తులు ఇచ్చిరో అవి ఇవ్వకుండా మళ్ళీ ఆస్తులు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అప్పులు అవన్నీ ఉన్నాక మళ్ళీ ఎందుకు ఇస్తలేరు అని చెప్పి ఒక సెటర్లు అయితే వేయడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో వాళ్ళు సాధించింది ఓన్లీ శ్వేతపత్రమే, అంతకు మించింది ఏం చేయలేదు. గట్టిగా సెటర్లు అయితే వేస్తున్నారు. మరి బీజేపీ చేసేది కొండంత అయినా చెప్పేది ఘోరంత మాత్రమే. ఇది ఇంకోటి ఇట్లా కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా కూడా చెప్పిండు. ఏంటంటే బీజేపీ అయితే ఎప్పుడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 30 రోజులలో ఏదైతే శ్వేతపత్రం ఒకటే చూపించారు, వీళ్ళు 30 రోజులలో వీళ్ళు చేసింది ఏం లేదని చెప్పారు కదా. ఇంకోటి కూడా చూడవచ్చు మనం. ఇప్పుడు మొన్ననైతే బీఆర్ఎస్ గురించి మాట్లాడిరు, బీఆర్ఎస్ ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడిరు, కాంగ్రెస్ని తీసుకొచ్చిరు. కాంగ్రెస్ కూడా ఇట్లనే అయిపోయింది అనుకో, ఉల్టాపాల్టా అయిపోయింది అనుకో, మళ్ళీ బీజేపీ వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ స్థానాలలో కూడా ఇదే ఉంది, ఇప్పుడు బీజేపీ ఉన్నది. నాకు తెలిసినంత మాత్రాన నేను చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఈ 100 రోజులల్లో ఏవైతే 6 గ్యారెంటీలు మొత్తం పూర్తి చేయలేదు అనుకో, బీజేపీకి వెళ్ళిపోయే అవకాశాలు అయితే 100కి 100% ఉన్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే అయింది. బీఆర్ఎస్ నుండి పోయి కాంగ్రెస్లో పడ్డది, కాంగ్రెస్ కూడా పోయి బీఆర్ఎస్లో పడే పరిస్థితి అయితే ఉంటుంది. ఇదైతే గట్టిగా చెప్తున్నాం. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు పెట్టింది అమలు చేయనిక, లేకపోతే పేపర్ల మీద అన్నీ అప్డేట్ చేయించుకొని మళ్ళీ 6 నెలలు నడిపించి మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ మేము ఎవరు అర్హులు కాదని చెప్పి మళ్ళీ వాళ్ళ అకౌంట్లు పెట్టి మళ్ళీ వాళ్ళకు ఒక 6 నెలలు చేసి వీటి గురించి అవి పెట్టింది 6 గ్యారెంటీలు. అరే బ్యాంక్ అకౌంట్ నెంబరే లేదు దాంట్లో, వీళ్ళు పెట్టిన దాంట్లో ఎవరికి ఇస్తారు? అంత టైం వేస్ట్ చేస్తారు. అదంతా ఎందుకు? మొన్న మీడియా సమావేశంలో హరీష్ రావు గారు కూడా చెప్పారు, మార్చి 17 వస్తే 100 రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీ, 100 రోజులలో అమలు చేస్తాం మొత్తం అని చెప్పారు. పోనీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, సోనియమ్మ బర్త్డే సందర్భంగా 9 తారీఖు అయితే 2 బస్సులది ఒకటి 2500 అని పెట్టిరు. 2500 ఎన్నో పోయింది, అది కనబడతలేదు, ఇక ఇచ్చుడే లేదు. మళ్ళీ అప్లై చేసుకోవాలి దానికని చెప్పి పెట్టిరు. బస్సులు కొరత అయిపోయింది, మళ్ళీ కొత్త బస్సులు పెట్టిరు. కొత్త బస్సులు మళ్ళీ వారికి కుత్తేనే వస్తాయి జీతాలు, ఫ్రీ టికెట్ అయినా ఉన్న బస్సులో నడిపిస్తే అయిపోయేదానికి. ఇది పరిస్థితి. హరీష్ రావు గారు ఒకటే చెప్పారు, మేము రైతు బంధు వేస్తామని అంటే రైతు బంధు చేయకుండా అంటే మన ఈసీలను అయితే కంప్లైంట్ జరిగింది, అది ఆపేసిరు. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, మేము 9 తారీఖు రాగానే మీకు రైతు బంధు పడుతుంది, 15,000 వేస్తాం, వీళ్ళకి దాంట్లో 10,000 పడుతున్నాయి, మేము 15,000 వేస్తాం, వడ్లు కూడా అమ్ముకోకూర్రి, 500 చొప్పున ఇంకా ఎక్కువ కట్టి మరి తీసుకుంటామని చెప్పారు. ఏడవైనా వానలు పడ్డాయి, కళ్ళాలలో మొత్తం వడ్లన్నీ తడిచిపోయినాయి. రైతులు ఎవరికి పోయి చెప్పుకుంటారు? అన్ని మొలకలు వచ్చినాయి. ఇప్పుడు ఆడ పోయి మిల్లులలో పోయి ఈ వడ్లు తీసుకోపోతే కూడా అంటే పుణ్యానికి ఇచ్చినా కూడా తీసుకోరు అనుకో, అట్లాంటి పరిస్థితి జరిగింది మొన్నటిదాకా. వాళ్ళ పరిస్థితి ఏడవైంది. అవన్నీ మొత్తం హరీష్ రావు గారు అయితే బయటికి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏం చెప్పారంటే హరీష్ రావు గారు, ఇదైతే ఒక మంచి మాట అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కూడా ప్రతిపక్షంలో ఉన్నా కూడా
ప్రజలకి ఎలా మేలు జరుగుతుందా అని చెప్పి మాత్రం ఒక మంచి ఆలోచన చేశారు. ఏంటంటే వీళ్ళు 9 తారీఖు ఇస్తా అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఎప్పుడైతే ఎన్నికల ముందు చెప్పిందో, ఎన్నికల ముందు మేము వేస్తున్నామని చెప్పిందో, రేవంత్ రెడ్డి గారు అయితే 9 తారీఖు వేస్తామని చెప్పారు కదా. మేము 9 తారీఖు అయితే ఫుల్ పైసలు వేసాం, 15,000 వేసామన్నారు కదా. ఆగిపోయింది మొత్తం అక్కడ. మొత్తానికి హరీష్ రావు గారు వేస్తా అంటే వేయకుండా మొత్తం అన్ని లోపల అన్నీ జరిగిపోయినాక ఏమైంది, హరీష్ రావు ఒకటే చెప్పారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్లు అని చెప్పి కోడ్ అని చెప్పి మళ్ళీ ఈ 6 గ్యారెంటీలు కింద మీద పడేసి మళ్ళీ ప్రజలలో వేరే ఊపు తెప్పిద్దామని చూస్తారు. మళ్ళీ ఇదే పొగుడుతలు ఇక 6 గ్యారెంటీలు అని చెప్పి మళ్ళీ అవి ఇవి అని చెప్పి మొత్తం సాగిద్దామని చూస్తారు. కానీ అక్కడ చేసేది ఏముండదు అక్కడ. ఎందుకంటే ఈ 6 గ్యారెంటీలు ఇట్లా ఉబ్బిస్తారు. 54 సంవత్సరాల వల్ల ఏం చేసారు వీళ్ళు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నీళ్ళు లేవు, కరెంటు లేదు, ఉద్యోగాలు లేవు. 54 సంవత్సరాలలో 24,000 ఉద్యోగాలు ఇచ్చారు. పోనీ ఇప్పుడు అప్పులపాలు అయిపోయిందంట. అప్పులపాలు కాదు, అప్పులు ఒకటే చూస్తురు, ఆస్తులు చూస్తలేరా? మరి ఆస్తులు కూడా చూడాలి కదా. ఆస్తులు ఎవరు చూడరు, అప్పులు ఒకటే చూస్తారు. మళ్ళీ ఇప్పుడు మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అప్పులు చేసింది చూస్తురా? మరి అది చూడరు. 6 గ్యారెంటీలు ఏది ఉచితం పెడితే అదే. కొంతమంది తెలుసుకున్న వాళ్ళు అయితేనో వాళ్ళకి అర్థమవుతుంది 6 గ్యారెంటీల విషయం. కొంతమందికి తెలియదు, ఎగురుతురు. 6 గ్యారెంటీలు ఎవడిస్తుండు నీకు 500 గ్యాసు, ఎవడిస్తుండు నీకు 2,500 నెలకు, ఎట్లా వస్తాయి? బస్సు ఫ్రీగా, పైసలు సేఫ్ అవుతున్నాయి. ఎవరు కడుతురు? మళ్ళీ మనమే కట్టాలి. అది గుర్తుపెట్టుకోరి. అర్థమైందా? ఇప్పుడు ఎంత 500 గ్యాస్ అన్నాడు, అప్పుడు ఎంత వస్తుండే? 14 కేజీస్ వస్తుండే గ్యాసు. ఇప్పుడు ఎంత వస్తుంది? 10 కేజీస్ చేసిండు అంటే 400 దింపిండు. 4 కిలోలకి 400 దింపిండు. అది పరిస్థితి. బియ్యం బస్ ఎంత ఉండే? 1100 ఉండే, ఇప్పుడు ఎంత అయింది? 1500 అయింది. అంటే పైన కనబడేటివే చూస్తారు, లోపల పెరిగేటివి ఏం చూస్తలేరు. అవి కూడా తెలుసుకోవాలి. ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు అవి కూడా ఏంది, ఏం రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడ తగ్గుతున్నాయి, ఎక్కడ రేట్లు పెరుగుతున్నాయి ఏంది అవి కూడా చూడాలి. అవి చూడకుండా కాంగ్రెస్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ అన్ని పథకాలది ఇప్పుడు ధరణి తీసేస్తా అంటారు. ఇంకున్నది కథ. ఇప్పుడు ముందు హరీష్ రావు అయితే ఒకటే చెప్పిండు, మీరు ఇవి ఆపకురి, రైతు బంధు విస్తరణ మాత్రం నేను అసలు ఊకోను, మీరు ఎప్పుడు స్పష్టత చెప్తారో మాకు చెప్పురి. ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చినా సరే మేము ఈసీ కంప్లైంట్ ఇవ్వం, మీరు రైతు బంధు వాడేలాగా చూడండి. అదే చెప్పిరు. మొన్ననేమో పాత పద్ధతిలో నేస్తాం, ఇప్పుడు ప్రస్తుతానికి అవుతా అని చెప్పేసారు. పోనీ పాత పద్ధతిలో కరెక్ట్ పడ్డాయా? పర్లేదు. ఒక్కొక్కరికి రూపాయి పడ్డది, ఒకరికి 350 రూపాయలు పడ్డది. ఆ ఇంట్లో కూరగాయలకు కూడా సరిపోదు 100 రూపాయలు. రూపాయి దేనికి సరిపోతుంది? ఇప్పుడు చిన్నపిల్లలకి ఇస్తే కూడా నాకు వద్దురా బాబు అంటారు. అట్లాంటి పరిస్థితి. పోనీ పాత పద్ధతిలోనైనా కరెక్ట్ వేసిరా? వేయలేదు. అది పరిస్థితి. మరి చూసుకోవచ్చు. ఇంకా మనం ముందు అయితే కాంగ్రెస్ పార్టీ ఎట్లుంటుంది? ఒకవేళ నాకు తెలిసి ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇదే విధంగా కొనసాగింది అనుకో, ఈ అప్లికేషన్లు ఇవో 3 నెలలు, మళ్ళీ తర్వాత అర్హులు అనర్హులు అని చెప్పి మళ్ళీ ఒక 6 నెలలు, బ్యాంక్ అకౌంట్లు అని ఒక 3 నెలలు అట్లనే పెంచుకుంటూ వేరనుకో, మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇంతగానం ఇప్పటికే బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్రజల్లో మాత్రం కాంగ్రెస్ ఏదో చేస్తుంది అని ఒక ఆలోచన మాత్రం ఉన్నది. అది మాత్రం మీరు నిరూపించుకోలేకపోతురు. మరి ఇంకా ముందు ఏమవుతుందా? మరి అది కాంగ్రెస్ పార్టీలు ఉన్నది. ఎందుకంటే 9 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి చెందింది చూసిరు. హైదరాబాద్లో ఒక్క సీటు కూడా గెలవలే కాంగ్రెస్ పార్టీ. మొత్తం ఊర్లలో మొత్తం అంతా ఆగం పట్టించారు 6 గ్యారెంటీలు అని చెప్పి. ఇప్పుడు అవే వస్తున్నాయి కదా, మొత్తం బయటకు అందరూ ఆళ్ళే తిడుతురు కదా. ఆ పరిస్థితి. ప్రజా దర్బార్ పెట్టిరు, దాంట్లో ఎవరైనా ఉన్నారా? పోతురు, పేపర్లు ఇస్తురు, మీరు వచ్చినట్టు సిస్టమ్లో ఎంట్రీ చేయగానే ఓటీపీ వస్తుంది, అంటే ఇక మీరు వచ్చిరమ్మా అని చెప్పి ఒకటి వస్తుంది. ఆ పరిష్కారం మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తురా అంటే లేదు. మేము పోయినాం ఆడ పోయినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు చెప్తున్నారు, ఏదన్నా మొన్న ఇచ్చినాం మరి ఇంకా ఏం రెస్పాన్స్ రాలేదు అని చెప్తున్నారు. అది మరి ఏంది, దానిపైన కూడా స్పష్టత రావాలి. మరి అట్లాంటివి కూడా ముందు ఏందని ప్రజలకు తెలియజేయండి. మీరు చేసే పనులు. ఇప్పుడు కొత్త పోలీసు వాళ్ళని పెట్టిరు, సిపిలను కానీ ఐజీలను కానీ అందరు కొత్త వచ్చారు.
వాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు డ్రగ్స్ కూడా మనం చూడవచ్చు, చాలామందిని పట్టుకున్నారు. ఆ విధంగా మీరు ఏ విధంగా అయితే చూపిస్తున్నారో డ్రగ్స్ పట్టుకున్నాము ఇవన్నీ చేస్తున్నామని చెప్పి ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, ఇదే విధంగా ఈ 6 గ్యారెంటీలలో కూడా మీరు ఇంకా ముందు చేస్తున్నామని చెప్పండి. మీరు చెప్తేనన్నా ప్రజలలో ఒక మంచి ఆలోచన అనేది వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. ఇంకా మీరు లోపల పనులు చేస్తారు కానీ బయట తెలుస్తలేదు, అది తెలియజేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా కొనసాగుతుంది అని చెప్పి అది ప్రజలకు తెలియజేయడానికి ముందుకు రండి. ఎందుకంటే కొండ సురేఖ గారు ఉన్నారు, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి. వచ్చుడుతోనే ఇట్లా మేడారం సమ్మక్కసారక్క జాతర వస్తుంది ఇప్పుడు. సార్ నాకు ఇట్లా పైసలు కావాలి సీఎం గారు అని చెప్పి అడిగింది రేవంత్ రెడ్డి గారిని. ఎంబడే ఇట్లా మంజూరు చేసేసిండు పైసలు, 75 కోట్లేమో ఎంబడే సంతకం పెట్టేసిరు. అట్లాంటివి బయటికి తెప్పియండి ప్రజలలో. అంటే వీళ్ళు కూడా అభివృద్ధికి ముందు ఎన్నో చేస్తారని చెప్పి ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ అన్న వచ్చినట్టే మాటలు కాదు, ఆయన గురించి అందరికీ తెలుసు. ఈ కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది సీఎంలు ఉన్నా కూడా రేవంత్ రెడ్డి అన్న ఎందుకున్నారంటే అది ఒక పెద్ద అది అనుకోవచ్చు. ఎందుకంటే దాని దగ్గర ఉన్న గట్స్ అట్లాంటివి. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఏదన్నా అన్నాడంటే పని కావాలంటే అయిపోవాలి అంతే. ఇక అట్లాంటి వ్యక్తి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ సీఎంగా. కొంచెం కింద నాయకులైనా సరే వీళ్ళైనా సరే ఎవరైనా సరే పనులు ఏమైనా చేస్తున్నారు ఒక దానిపైన స్పష్టత వచ్చిందంటే ప్రజలకు తెలియజేయడానికి ప్రయత్నించండి. మీరు ప్రజలకు తెలియజేయకుండా మీరు ప్రయత్నించకుండా మీ పనులు మేము చేస్తున్నాం కదా అని చెప్పి చేసుకున్నారనుకో, మీరు చేసే పని ప్రజలకు తెలియదు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇప్పుడు బీఆర్ఎస్ వస్తుందా బీజేపీ వస్తుందా అని మనం చెప్పలేము. ఎందుకంటే బీజేపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ పక్కకు పోయింది. బీఆర్ఎస్ని అట్లనే వాళ్ళు చేసే పనులు కూడా కొన్ని బయటికి చెప్పుకోలేదు, కొన్ని చెప్పుకున్నా కూడా ఉల్టాపల్టా అయిపోయినాయి. ఇక అట్లా జరిగిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయట ప్రజలకు మాత్రం తెలియజేయకపోతే ఏం చేస్తున్నారని 100% బీజేపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్ అయితే ఎట్లా పక్కకు జరిగిందో కాంగ్రెస్ జరిగే అవకాశాలు కూడా ఉంటాయని చెప్పి చెప్తున్నాం. ఇది రైతు బంధు గురించి కూడా స్పష్టత బయటికి తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఈ 6 గ్యారెంటీల విషయాలు ఏంది, ఎప్పటి వరకు వేస్తారు పైసలు, ఈ గ్యాస్ సంగతి ఏంది, 10 kgs తగ్గడానికి అవకాశాలు ఏంది, ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయండి. అది ఈసీకి కూడా కంప్లైంట్ చేయమని చెప్పి హరీష్ రావు గారు అయితే ఏ విధంగా చెప్పారో మీరు అదే విధంగా ఎలక్షన్కి ముందే వేసామని చెప్పి మాత్రం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వేస్తే ఇంకా మంచిదే వేస్తే. మరి వేస్తారు అయ్యారు అన్నది చూడాలి. ఇక ఒకవేళ ఎలక్షన్ కూడా వచ్చింది మాత్రం అని చెప్పి ఆపేసారు అనుకో, ఇక ఆ తర్వాత మాత్రం మళ్ళీ పార్టీ కనబడదు. ఇక నాకు తెలిసినంత మాత్రాన అయితే ఇదే చెప్తున్నా నేను, పార్టీ కనబడకుండా పోతుంది. ఎందుకంటే ఒక మంచి క్యాండిడేట్ ఉన్నాడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన చేశారని చెప్పి ఇప్పటికీ నమ్మకంతో ఉన్నారు, ఇంకా ముందు కూడా నమ్ముతున్నారు. మీరు అది నిరూపించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. ఇది నేను చెప్పడం ప్రజలు కూడా అంటున్నారు బయట ఆ పరిస్థితి. ఎందుకంటే మీరు చాలా ఇప్పటికే డ్రగ్స్ విషయంలో కానీ చాలా విషయాలలో మీరు ముందుండి నడిపిస్తున్నారు. డ్రగ్స్ పట్టుకోవడం కానీ ఇట్లాంటివి చాలా చేస్తున్నారు. ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఇంకోటి కూడా చూడవచ్చు మనం, ఈ 4వ తేదీన మాత్రం కాంగ్రెస్లో చేరనున్న వైఎస్ షర్మిల, ఇదైతే ఒక హాట్ టాపిక్గా మారింది అనుకోవాలి. ఇక ఎందుకంటే ఆమె పార్టీ పెట్టింది. మొన్న కూడా అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేస్తామని చెప్పి చాలామంది అడిగారు. వాళ్ళ కార్యకర్తలకు నచ్చ చెప్పింది, పరిస్థితులు ఇట్లు ఉన్నాయని చెప్పి వాళ్ళతో మీటింగ్లు పెట్టి వాళ్ళకి నచ్చ చెప్పి ఆపిరు. ఎందుకు ఆపిరు? ఇప్పుడు 4వ తారీఖులో మాత్రం 4వ తారీఖు ఇప్పుడైతే వచ్చే 4వ తారీఖు అయితే ఉంది కదా, ఢిల్లీకి పోతుంది. ఈ నెల 4వ తేదీన ఢిల్లీకి రావాలని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే నుంచి షర్మిలకు ఆహ్వానం. చూసిరా, ఇది పరిస్థితి. మరి 4వ తేదీ ఉదయం 11 గంటలకు ఖార్గే, రాహుల్, ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్న వైఎస్ షర్మిల. ఇది పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఎందుకు పోతున్నారు ఆడికి, పార్టీలో జాయిన్ అవుతారు, ఏ పదవి కోసం పోతుంది కూడా తెలుసుకోవాలి మనం. చూద్దాం ఇప్పుడైతే ఏ పదవి కోసం చూద్దాం. ఇక అది ఏ పదవి ఇస్తారు మరి, ఏపీ పిసిసి ఇస్తా అని చెప్పి మాత్రం చాలామంది అయితే రాహుల్ గాంధీ గారు కానీ వీళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కానీ కొంతమంది అయితే ఏంటంటే ఆమెకు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి,
కానీ వేరే పదవి ఇస్తారేమో అని చెప్పి అంటున్నారు. మరి అంటే దాంట్లో ఉన్న నాయకులే. ఈ కాంగ్రెస్ పార్టీలు ఉంటుంది ఎట్లుంటుంది అంటే నేనంటే నేనే ఉండాలి ముందర అనేది ఉంటుంది. అంటే ఒక దానిపైన నడుచుడు ఉండదు. వీళ్ళది అధిష్టానం ఏది చెప్తే అదే చేస్తాం మేము, అట్లుంటుంది. కానీ అట్లా ఉండకుండా చూసుకొని ఆమెకు ఏ పదవి ఇస్తారు అన్నది మనకు 4 తారీఖు తెలుస్తుంది. మరి 4 తారీఖు తర్వాతనే మాట్లాడుకోవాలి. అది పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు కొందరు ఎట్లుంటారంటే రాహుల్ గాంధీ గారే స్పష్టం చేస్తున్నారు అంటే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పిసిసి ఏపీ, ఇక్కడ కాదు. ఇక్కడ ఇస్తే మళ్ళీ లొల్లిలే. ఇక వీళ్ళు ఉన్నోళ్ళే కొట్టుకుంటారు ఇక పంచాయతీగా. అరే మేము ఎన్ని సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం సార్, మాకెందుకు ఇవ్వరు? మళ్ళీ పార్టీలకు రాజీనామా చేయాలి, వేరే పార్టీలో దునకాలి. అంటే ఇప్పుడు దునకరానుకో, ఎందుకంటే అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ దునకరానుకో. అట్లాంటి పరిస్థితి. మరి 4 తారీఖు మరి వైఎస్ షర్మిల గారికి ఏ పదవి ఇస్తారు, ఏమి ఇస్తారు అని చెప్పి మాత్రం మనం అయితే చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. థ్యాంక్ యూ.